రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? వదినా ఏంటొదినా? నీ పనే బాగుంది చంద్రమోహన్. గుండెల్లో ఉన్న బాధని టెన్షన్స్ ని మందుతో మర్చిపోతున్నావు. కానీ మా ఆడవాళ్లకి అలాంటి అవకాశం ఉండదు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా బాధలున్నా ఒంటరిగా ఏడుస్తూ నలిగిపోవాల్సిందే. గౌతమ్ గురించే కదా మీరెంతలా బాధపడుతున్నారు వదినా. మీరేం టెన్షన్ తీసుకోకండి వదినా, నేను చూసుకుంటాను. టెన్షన్ పడకుండా ఎలా ఉండాలి చంద్ర? ఇన్నాళ్ళు గౌతమ్ మనసులోనే ప్రేముందనుకున్నాను, కానీ ఝాన్సీ మనసులో కూడా గౌతమ్ మీద ప్రేముందని తెలిసింది చంద్ర. ఏమన్నా వదినా? ఝాన్సీ కూడా గౌతమ్ను ప్రేమిస్తుందా? ఎంత మంచి న్యూస్ చెప్పావు వదినా. బుద్ధి లేకపోతే సరి, అసలు దీనంతటికి మూల కారణం నువ్వు. ఏంటొదినా? నేనేం చేశాను వదినా? అయినా నీకింతకు ముందే చెప్పాను కదా వాడి మనసులో ఉన్న ప్రేమని మర్చిపోయేలా చేయమని. చేస్తున్నాను వదినా, అదే ప్రయత్నంలో ఉన్నాను. నాకు తెలుసు నువ్వసలు పట్టించుకోవట్లేదని. మళ్ళీ ఏమీ తెలియని అమాయకుళ్ళ మొహవల్ల పెట్టకు. నీకే బాధైనా సంతోషమైనా మందు కొట్టి నిద్రపోతావు, కానీ నా పరిస్థితి అలా కాదు. తిండి నిద్ర లేక ఎప్పుడు నెత్తిన పిడుగు పడుతుందా అని క్షణక్షణం భయపడుతూ చస్తున్నాను. బాధని గుండెల్లో మోస్తూ ఏమీ జరగనట్టు ఏమీ తెలియనట్టు తిరగాలి. ఏవైనా జరిగితే మాత్రం అప్పుడే తెలిసినట్టు నటించాలి. ఇంకా నా జీవితం ఇంతేనా? ఇలాంటి ప్రేమ వల్లే చెట్టంత కొడుకుని కోల్పోయాను. ఇప్పుడు గౌతమ్ చేసే పనులకి జరగబోయే అనర్థాలే నిరంతరం కళ్ళల్లో తిరుగుతున్నాయి. ఏవేవో పీడకలతో నాకసలు నిద్ర పట్టడం లేదు. వదినా మీరేం టెన్షన్ పడకుండా వదినా, అంతా సజావుగానే జరుగుతుంది. అన్నీ సజావుగా జరగాలంటే నేను చెప్పింది చెయ్యాలి. ఏం చేయాలి వదినా? ఎలా అయినా ఝాన్సీ గౌతమ్ల ప్రేమ విఫలమవ్వాలి. వాళ్ళిద్దరిని నువ్వే విడదీయాలి. ఏంటోదినా మీరనేది? అవును, ఒక ప్రేమ జంటని విడగొట్టడం పాపమో పుణ్యమో నాకు తెలీదు, కానీ గౌతమ్ ఝాన్సీలని విడగొట్టాలి. అది పాపమైతే నేను తీసుకుంటా, పుణ్యమైతే నువ్వే ఉంచుకో. కానీ నా కొడుకు నాకు దక్కాలి, నా కళ్ళ ముందే ఉండాలి. రాకేష్ విషయంలో జరిగింది మళ్ళీ గౌతమ్ విషయంలో జరగకూడదు. అక్క ఏంటి ఇలా వచ్చావు? అదే పద్మ, నేను రోజు క్రమం తప్పకుండా మందు కొడుతున్నాను కదా, ఇక మీద అలా తాగొద్దని నన్ను మందలించడానికి వచ్చింది. అవునా అక్క? సరే వదినా, మీరు చెప్పినట్టే చేస్తాను. కావాలంటే పద్మ మీద ఒట్టు. చాలండి, ఆ మాట చాలు. ఇవాళ అన్నం తినకుండా పడుకుంటాను. ఏ ఇంట్లో వంట చేయలేదా? అది కాదండి, మీరిక మందు తాగనని నా మీద ఒట్టేశారు కదా, అంటే మందు మానేస్తున్నారు కదా. సంతోషంతో కడుపు నిండిపోయిందండి. దీనికెందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు పద్మ? అది కాదండి, మీకు మందంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, కానీ అది మానేస్తానని నా మీద ఒట్టేశారంటే మీకు మందు కంటే నేనే ఎక్కువ ఇష్టమని కదా. నా మీద మీకున్న ప్రేమని చూసి మనసు నిండిపోయింది. అదేంటండి?
మందు మానేస్తానని నా మీద ఒట్టేశారు కదా, మళ్ళీ తాగుతున్నారండి. ఒట్టుదే ఉంది పద్మ, తీసి గట్టు మీద పెడితే సరిపోతుంది. ఏవండి? పెళ్ళాం మీద వేసిన ఒట్టు మందు బాటిల్ చూడగానే ఫట్టు. అనివార్యమగు ఈ విషయం గురించి సోకింప తగదు. వెళ్ళి ఇంకో ఆమ్లెట్ తీసుకునిరా. మిర్చి సన్నగా తరుగు, ఉల్లిపాయలు ఎక్కువేయి. ఛీ, మీరు మారు. పెళ్ళాం విసుక్కుంటే విస్కీ ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. ఉన్నట్టుండి వదిలేంటి కరెంట్ షాక్ ఇచ్చింది. ఈ దెబ్బకి ఫుల్లుగా తాగినా ఎక్కదో. ఇప్పుడు పరిస్థితి ఏంటి? చాలా సంతోషంగా ఉంది పార్వతి. మన మనవడు గౌతమ్ పెళ్లి కుదిరింది. ఇప్పుడు నువ్వు ఉండుంటే ఈ సంతోషంలో నువ్వు కూడా పాలు పంచుకునేదానివి. కానీ ఏం చేస్తాం, ఆ దేవుడు మనకు ఆ రాత రాయలేదు. కానీ నువ్వెక్కడున్నా వాళ్ళ జీవితం బాగుండాలని వాళ్ళని ఆశీర్వదించు. డాడ్, మన వాళ్ళని భోంచేసావా? మీరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఆఫ్ కోర్స్. గౌతమ్ పెళ్లి మాటలు జరిగినప్పటి నుంచి నా ఆనందానికి అంతు లేకుండా పోయింది. చాలా సంతోషంగా ఉంది. ఆ ఆనందాన్ని మీ అమ్మతో పంచుకుంటున్నాను. మీ సంతోషాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది డాడ్. ఎందుకంటే ఒక కూతురుగా నేను కోరుకునేది నా తండ్రి సంతోషమే. కానీ గౌతమ్ పెళ్లి విషయంలోనే మీలో ఇంత సంతోషాన్ని చూస్తున్నాను. నిజంగా గౌతమ్ అంటే మీకు అంత ఇష్టమా డాడ్? గౌతమ్ నా మనవడు, ఈ ఇంటికి వారసుడు. వాడి పెళ్ళంటే సంతోషంగానే ఉంటుంది కదా. కానీ ఈ రెట్టింపు ఉత్సాహానికి కారణం మరొకటి ఉంది. నీకు తెలుసు కదా, ధనంజయ్ అంటే నాకు ప్రాణం అని. అలాంటి వాడి ప్రాణం కాపాడిన కృష్ణప్రసాద్ రుణం ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తుంటే దేవుడి పెళ్లి సంబంధం కుదిర్చి కరుణించాడు. అతను కోరుకున్నట్టుగానే వాళ్ళ అమ్మాయికి మన గౌతమ్తో పెళ్లి చేయబోతున్నాం. ఈ సంతోష సమయంలో వెంటనే నాకు నా మనవణ్ణి చూడాలనుంది. రమ్మని చెప్పమ్మా. అలాగే డాడ్, ఇప్పుడే గౌతమ్కి ఫోన్ చేసి రమ్మంటాను. మొనాల్ని, నేను మనవడంటుంది గౌతమ్ గురించి కాదమ్మా. అయినా పిలుపు దూరంలో ఉన్న గౌతమ్ని నేను రమ్మని పిలవలేనా? నేను పిలవమని చెప్పింది నీ కొడుకు దీపక్ని. దీపక్నా? ఎందుకు డాడ్? ఎందుకేమిటమ్మా, నేను నా మనవణ్ణి చూడకూడదా? అలా అని కాదు డాడ్, ఇంత సడన్ గా ఏంటని. ఇంత చిన్న వయసులోనే వాడిని ఏం చేద్దామని లండన్ పంపించారు? 4 ఇంగ్లీష్ ముక్కల కోసమే కదా. కేవలం అవే జీవితం అనుకుంటే ఎలా? వాడు నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఎన్నో విషయాలున్నాయి, విలువలు ఉన్నాయి. జీవిత అనుభవాలనే పాఠాలుగా చేసుకుని ఎదిగిన యూనివర్సిటీని నేను. నాకన్నా గొప్పగా యూనివర్సిటీ ఆఫ్ లండన్ పాఠాలు చెప్పగలదా? ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పగలదా? క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యారెక్టర్ బిల్డ్ చేయగలదా? చెప్పమ్మా. అది కాదు డాడ్, వాడక్కడ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుంటే మీకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుందని అక్కడ చదివిస్తున్నాను. నిజానికి మాకు వాడిని చూడాలని వాడి మీద బెంగగా ఉంది. త్వరలోనే వస్తాడు. ఎప్పుడో వస్తాడు అంటే కుదరదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 2 రోజుల్లో వాడు నా కళ్ళ ముందు ఉండాలి. గౌతమ్ పెళ్లికి నీ కొడుకుని వెంటబెట్టుకుని వెళ్ళి అయిన వాళ్ళకి ఆప్తులకి స్వయంగా పెళ్లి కబురు అందజేయాలి కదా. డ్రైవర్ని వెంటబెట్టుకుని తీసుకెళ్తావా ఏమిటి? అది కాదు డాడ్, వాడికి ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయట. నాకు తెలియని ఎగ్జామ్సా? నాకు తెలియని రిజల్ట్సా? నా కారణాలు చెప్పొద్దమ్మా. నా బలగం మీరే కదమ్మా. ఓ మనవడి పెళ్లి కబురు చెప్పడానికి ఇంకో మనవడిని వెంట తీసుకెళ్తే ఆ వ్యవహారమే వేరుగా ఉంటుంది. గౌతమ్ పెళ్లికి 3 నెలల ముందే దీపక్ ఇక్కడ ఉండాలి. ఇప్పుడే ఫోన్ చేయి. నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా? కనీసం వాడి నెంబర్ కూడా నాకు ఇవ్వలేదు. ఓకే డాడ్,
నేను ఫోన్ చేస్తాను. మరి చెయ్యి. అంటే డాడ్ ఇప్పుడు వాళ్ళకి ఈవినింగ్ కదా. పర్లేదు చెయ్యి. ఈవినింగ్ అంటే ఇప్పుడు వాళ్ళకి 5 hours వెనక్కుంటుంది. మరి ఇప్పుడు వాడు కాలేజ్లో ఉంటాడేమో. నేను చెప్పాను కదా డాడ్, కాలేజ్లో ఉంటాడేమో అని. రేపు చేస్తానులే. సరే, రేపు ఖచ్చితంగా ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఓకే డాడ్. సరే, గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ డాడ్. ఏంటి మృణాల్ని, ఎందుకలా ఉన్నావు? అడుగుతుంది నిన్నే. ఏంటి అలా డల్గా ఉన్నావు? ఇప్పుడే మా డాడ్తో మాట్లాడొస్తున్నాను. అవునా, ఏమన్నారు? మన అబ్బాయి దీపక్ని చూడాలని అడుగుతున్నారు. మరి నువ్వేం చెప్పావు? చెప్పాలనుకున్నదే చెప్పాను. అదే నువ్వేం చెప్పావని నేను అడుగుతున్నాను. ఏం చెప్పమంటావు ప్రసాద్? ఏం చెప్పమంటావు? డ్రగ్స్ కి బానిసైన నా కొడుకు రీహాబిలిటేషన్ సెంటర్ లో డీ అడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు డాడ్ అని చెప్పమంటావా? అది చెప్పే ధైర్యం లేకే నా కొడుకు లండన్ లో గ్రాడ్యుయేషన్ వెలగబెడుతున్నాడని అబద్ధం చెప్పాను. ఈ అబద్ధం ఇంకా ఎన్నాడు చెప్పాలి ప్రసాద్? వాడెప్పుడు ఈ అలవాట్ల నుంచి బయటపడతాడు? ఎప్పుడు బయటపడతాడు? చెప్పు చెప్పు ప్రసాద్, చెప్పు. అయినా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవడం ఏంటి? అసలు వాడికి ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా నువ్వు ఫాలో అప్ చేస్తున్నావా? చెప్పు ప్రసాద్, చెప్పు చెప్పు చెప్పు. వాడికి ట్రీట్మెంట్ జరుగుతుందా? జరుగుతుంది మృణాల్ని. ఇంకా ఇంకా ఎన్నాళ్ళు, ఇంకా ఎన్నాళ్ళు? నా కొడుకు నాకు కావాలి ప్రసాద్, నా కొడుకు నాకు కావాలి కావాలి. నిన్న కూడా నేను వాడిని కలిసే వచ్చాను. వాడు ఎలా ఉన్నాడు ప్రసాద్? హీఈస్ ఫైన్ నౌ, హీఈస్ ఫైన్ నౌ. ఒక 3-4 months పట్టొచ్చు. త్రీ 4 months? ఏమంటున్నావు ప్రసాద్? డాడ్ వాణ్ణి 2-3 రోజుల్లో చూడాలంటున్నారు. లేదు, నేను ఇప్పుడే వాడితో మాట్లాడాలి. దీపక్ దగ్గరికి వెళ్ళొద్దాం. పద పద పద, నన్ను తీసుకెళ్ళు. ఎక్కడికి? వాడు నిన్ను చూస్తేనే బండి పడుతున్నాడు. నీ టాపిక్ తీసుకొచ్చినా, నీ పేరు ప్రస్తావించినా వాడు హిస్టరిక్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వు వెళ్ళి వాడిని కలిస్తే వాడు మెంటల్ గా డిస్టర్బ్ అవుతాడు మృణాల్ని. మృణాలి, మృణాలి ఇలా చూడు. ముందు నుంచి వాడు ట్రీట్మెంట్ కి సహకరించుంటే ఇప్పుడు మనతో పాటు ఉండేవాడు. రీహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళు కూడా చాలా సీరియస్ గానే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు టెన్షన్ పడక మృణాల్ని.
మన దీపక్ మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. నా మాట నమ్ము మురళి. నిప్పువై నింగికేగి సుక్కవై రాలినవు వెలుగవుతావనుకుంటే తంగెడు పువ్వై కొడుక నేలపై బలినవు కనుపాపై మా వెంటే ఏ కుల రక్కసి కసి కాటుకు బలి అయినావో ఏ భగవానిపై వేటుకు పులిపోయినావో ఏ దీనురాలి కన్న కడుపు నిను కన్నదో ఏ ఎదలోని గాయం విలపిస్తున్నదో నిప్పువై నింగికేగి సుక్కవై రాలినవు వెలుగవుతావనుకుంటే వాట్ ఇస్ దిస్? తంగెడు పువ్వై కొడుక దీపక్, ఏం చేస్తున్నావు? చదువుకునే పుస్తకాలని ఎవరైనా తగలబెడతారా? బుద్ధుందో? తల్లడిల్లె తల్లి శోకం పండుటాకై అల్లాడెనే కొండంత అండబాయ తల మీద నిడబాయనే ఎడపుట్టి ఎడపెరిగి ఈ కటిక నేలపై ఆశయాలు కలగంటూ వెళ్ళిపోయావా బలవంతుడనుకుంటే బలమే గుంకిందా నా తల్లి కదూ, నా మహాలక్ష్మి కదూ, అమ్మా అనమ్మా అమ్మా. ఆ శ్రీవల్లి కూడా తన కన్న బిడ్డ చేత అమ్మా అని పిలిపించుకుంది. కానీ నేను నీ చేత అలా పిలిపించుకోలేకపోతున్నాను. ఎప్పుడు నన్ను అమ్మా అని పిలుస్తావురా? గౌతమ్ గారు ఆపండి ఆపండి. ఏమేం ఝాన్సీ, ఇంటి దగ్గరకు వచ్చేసాం కదా, ఎందుకు ఆపమన్నావు? ఇంటి దగ్గరికి వచ్చేసాం, అందుకే ఆపమంటున్నాను. లేకపోతే డైరెక్ట్ గా ఇంట్లోకి తీసుకెళ్తారా ఏంటి? ఇంకా భయపడుతున్నావు ఏంటి ఝాన్సీ? ఎప్పటికైనా వాళ్ళకి తెలియాల్సిందే కదా. తెలియాలి. అన్నప్రాసన రోజునే ఆవకాయ పెడతారా? దానికి ఒక సమయం సందర్భం ఉంది. నేను ఇంట్లో ఉండడానికి ఎన్నో షరతులు పెట్టిన వాళ్ళు ఇప్పుడు మీతో కలిసి వస్తే హారతులు పట్టరు కదా. అది కూడా కరెక్టే అనుకో. అందుకే ఆపమన్నాను. ఎనీవే, పానీపూరి ట్రిప్ చాలా బాగుంది. ఈ ఆనందమే హనీమూన్ ట్రిప్ దాకా సాగాలని. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది గౌతమ్ గారు. అండ్ ఇన్నేళ్లుగా నేను మాత్రమే మోస్తున్న ఈ భారాన్ని, నా బాధని పంచుకోవడానికి మీరు తోడయ్యారు. నాకు సగం కష్టాలు తీరిపోయాయి అన్నంత హ్యాపీగా ఉంది. అంటే ఇప్పటి వరకు నేను మీకు తోడుగాలేనా? నీ మనసులో నన్ను అంత దూరం పెట్టావా? అయితే ఇన్నాళ్ళు నేను నీ వెనక పిచ్చోడ్లా తిరిగానన్నమాట. గౌతమ్ గారు, మరి మీరు అనుకున్నంత దూరం కాదులేండి. జస్ట్ ఫ్రెండ్కి ప్రేమికుడికి ఉన్నంత దూరం మాత్రమే. అర్థం కాలేదు. తేడా ఏంటి? నా దృష్టిలో స్నేహం అంటే సాయం, ప్రేమంటే బాధ్యత. ఇన్నాళ్ళు నాకు సాయం చేశారు, ఇప్పటి నుంచి బాధ్యత పంచుకుంటున్నారు. కానీ నా దృష్టిలో ఇప్పటి వరకు ఎటువంటి తేడా లేదు. అప్పుడు ప్రేమించాను, ఇప్పుడు ప్రేమిస్తున్నాను. ఆ విషయం నాకు తెలుసు. లేట్ అవుతుంది, నేను వెళ్తాను. ఏ హలో, ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా, ఏంటో తొందర? ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా, అందులోనూ మనం ఆల్మోస్ట్ ఇంటి దగ్గర ఉన్నాం. ఇది చాలా రిస్కీ ఏరియా, సో ఎంత త్వరగా డిస్పాస్ అయితే అంత మంచిది. అండ్ నేను నా ఫ్రెండ్ ప్రియాంకకి కాల్ చేసి మాట్లాడాలి. 1 మినిట్. నేను నీతో ఒక విషయం చెప్పాలి.
ప్రియాంక గురించి. ఆ, ప్రియాంక గురించా? ఏంటా విషయం? అది చూసారా మనం ప్రియాంక గురించి మాట్లాడుకుంటున్నాం, తనే నాకు కాల్ చేసింది. హాయ్ ప్రియాంక, హౌ ఆర్ యు? నీ వాయిస్ లో వైబ్రేషన్స్ వింటుంటే నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావని అర్థమవుతుంది. ఎస్, నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను. ఇన్ఫాక్ట్ నీకే కాల్ చేసి నీతో ఆ హ్యాపీనెస్ పంచుకుందాం అనుకున్నాను. ఇంతలో నువ్వే కాల్ చేసావు. రియలీ? నాతో పంచుకోవాల్సినంత గుడ్ న్యూసా? ఎస్, దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. నువ్విచ్చిన అడ్వైస్తోనే నేను ధైర్యంగా నా లవ్ ఎక్స్ప్రెస్ చేయగలిగాను. అండ్ సక్సెస్ కూడా అయ్యింది. గ్రేట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తనిప్పుడు నా పక్కనే ఉన్నాడు. ఎవరు? నువ్వు బావా బావా అని చెప్తుంటావే, అతనా? అతనే. ఓకే, ఒకసారి మీ గౌతమ్ బావకి ఫోన్ ఇస్తావా? ఎందుకు? మీ బావని డైరెక్ట్ గా ఎలాగో పరిచయం చేయలేదు, కనీసం ఫోన్లో అయినా పరిచయం చేయొచ్చు కదా. ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? నేనేం మీ బావని ఎత్తుకుపోన్లే. హలో హలో హలో, నేను తనని నీకు డైరెక్ట్ గా పరిచయం చేయాలనే ఇన్నాళ్ళు ఆగాను. కానీ నువ్విలా మాట్లాడితే నేనేం చేయను? నువ్వు ఫీల్ అవుతున్నావుగా, ఫోన్ ఇస్తాను, మాట్లాడు. నా ఫ్రెండ్ ప్రియాంక మీతో మాట్లాడాలంట. తీసుకోండి, మాట్లాడండి. ఆ హ్యాపీనెస్ అలాగే ఉండాలంటే మన మధ్య ఒక అగ్రిమెంట్ జరగాలి. ఏమైంది ప్రసాద్? మనం వెంటనే రీహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్ళాలి. వాట్ హ్యాపెండ్ ప్రసాద్? చెప్తా పద, కమ్ ఫాస్ట్. ప్రసాద్, రా. వాట్ హ్యాపెండ్? మీ అబ్బాయి డ్రగ్ అడిక్షన్ లో పీక్ స్టేజ్ లోకి వెళ్ళాడు. ముందు నాకు దీపక్ ఎక్కడున్నాడో తెలియాలి. ఎక్కడున్నాడో తెలుసుకోవాలి.